అవును, ఆవిడ మిత్రవిందే కదా. పెళ్లి చేసుకోవలసిన యువరాజు యోధ పరువు మొత్తం అందరి ముందు తీసేసింది. అవునా? అంతలా ఏం చేసింది ఆ మిత్రవింద? నీకసలు ఈ రాజ్యంలో ఏం జరుగుతుందో తెలీదా ఏంటి? ఆ మిత్రవింద నిశ్చితార్థం చేసుకున్న ఆ యువరాజు యోధానే 10 మందిలో నిలబెట్టి మరి ఎన్నో అనరాని మాటలనింది. అవునా? నేనింకా మిత్రవింద ఎంతో అందంగా ఉంటుంది కదా, మనసు కూడా చాలా మంచిదేమో అనుకున్నా. ఇంతకీ ఎందుకు అలా చేసింది? ఆ సంగతి నాకు తెలియదు గాని నీకింకో విషయం చెప్పనా? చెప్పు చెప్పు, త్వరగా చెప్పు. ఆ మిత్రవింద అందరి ముందు సవాల్ విసిరి యువరాజు యోధా పరువు ఎందుకు తీయాలని చూసిందో ఆ అసలు విషయం యువరాజు యోధాకి ముందే తెలుసు. ఏంటి, నిజమా? అయితే అప్పుడు యువరాజు యోధ ఏం చేశాడు? మిత్రవింద విసిరిన సవాలుని ఒప్పుకోవడమే కాకుండా ఏ కాబోయే భర్త తన కాబోయే భార్యని అడగకూడదు చేయమన్నాడు. ఇంతకీ అంతలా యోధ మిత్రవిందని ఏం చేయమన్నాడు? ఈ ప్రశ్నకి సమాధానం కోసం నేను పాకెట్ FM యాప్ డౌన్లోడ్ చేసుకుని విన్నాను. నువ్వు కూడా ఫ్రీగా వినొచ్చు. నిజంగానా? అయితే నేను కూడా పాకెట్ FM యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే వింటాను. తర్వాత ఏం జరిగిందో ఇప్పుడే తెలుసుకుంటాను. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే పాకెట్ FM యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఈ ఇయర్ లో ట్రెండింగ్ లో ఉన్న షోని ఫ్రీగా వినేయండి. వచ్చే సూర్యగ్రహణం రోజు మన రాజ్యంలోని ప్రజలు దూరం నుండి కళ్ళతో చూసేందుకు కూడా భయపడే ఆ అగ్నిగోళం లాంటి శక్తి స్తంభాన్ని నువ్వు చేత్తో ముట్టుకోవాలి. ఈ పోటీలో నువ్వు గెలిస్తే నీ కోరిక ప్రకారమే నీకు ఒక్క రాత్రి భార్యగా ఉంటా. అదే ఓడిపోతే ప్రాణాలతో ఉండగానే నరకమంటే ఏంటో చూపిస్తా. అది భరించలేక నువ్వు నీ చావుని వరంగా కోరుకుంటావు. ఒక యువరాణి తనకు కాబోయే భర్తకి ఇలాంటి పోటీ ఎందుకు పెట్టింది? పిరికివాడిలా ప్రజల చేత మాటలు పడుతున్నవాడు ఉన్నట్టుండి పోటీకి సై అంటే సై అని ఎందుకు రంకెలు వేశాడు? అసలు ఒక్క రోజులో అతనికి అంత ధైర్యం ఎలా వచ్చింది? రండి తెలుసుకుందాం. అతని పేరు యోధ. 16 ఏళ్ల వయసులోనే ఎవరూ సాధించలేని ఏకలవ్య స్థానాన్ని సాధించాడు. దాంతో ఆ రాజ్యంలోనే గొప్ప అందగత్తైన యువరాణి మిత్రవిందతో అతనికి పెళ్లి నిశ్చయం చేస్తారు. అయితే ఆ తర్వాత ఉన్నట్టుండి యోధ తన శక్తులను కోల్పోయి ఏకలవ్య స్థానం నుండి శూన్యస్థానానికి పడిపోతాడు. 3 ఏళ్లుగా ఎంత ప్రయత్నిస్తున్నా తిరిగి ఏకలవ్య స్థానాన్ని చేరుకోలేకపోతాడు. దాంతో ఆ రాజ్యంలోని ప్రజలందరితో పాటు తనకు కాబోయే భార్య మిత్రవింద కూడా అతన్ని చులకనగా చూస్తుంది. ఆమెను పెళ్లి చేసుకునే అర్హత యోధాకి లేదని నిరూపించడం కోసం అతనికి ఒక పోటీ పెట్టాలని నిర్ణయించుకుంటుంది. ఆమె మాటలు విన్న యోధ వెంటనే కోపంగా, ఈ పోటీలో నేను గెలిచి నీ అందం మొత్తం నా సొంతం చేసుకుంటాను. ఒకప్పుడు ఏకలవ్యుడిగా జేజేలు కొట్టించుకున్న నేను విజేతగా నిలిచి ఈ రాజ్యంలో కాదు ఈ సంవేజ గ్రహంలోనే నా అంత పరాక్రమవంతుడు ఎవరూ లేరని నిరూపించుకుంటాను. పగటి కలలు కనడం ఆపు యోధా. నీలాంటి శక్తిహీనుడు ఎంత ప్రయత్నించినా నేను పెట్టే పోటీలో గెలవడం కాదు కదా, కనీసం పాల్గొనడానికి కూడా వణికిపోతావు. నిజానికి మిత్రవింద అందంలోనే కాదు, మంత్రశక్తులు యుద్ధ విద్యల్లోనూ ఆరితేరింది. ఆమెను సొంతం చేసుకునేందుకు పక్క రాజ్యాల నుండి కూడా రాజులు యువరాజులు ఎంతో మంది తహతహలాడుతున్నారు. యోధాతో పొగరగా మాట్లాడుతున్న మిత్రవింద వంక యోధా కోపంగా చూస్తూ, మాటలాపి ముందు పోటీ ఏంటో చెప్పు, ఆ తర్వాత చూద్దాం నేను వణికిపోతానో లేక కోవాలి. అంతేకాదు ఆ స్తంభానికి ముందున్న చక్రం మీద నీ చేయి పెట్టి నీ శక్తి స్థాయి సంఖ్యను తెలుసుకోవాలి. మిత్రవింద ఇలా అనగానే ఆ రాజ్యమంతా ఒక్కసారిగా చీకట్లు కమ్ముకున్నాయి. రానున్న ప్రమాదానికి చిహ్నంగా రాజ్యంలోని పశువులన్నీ పరిగెత్తడం మొదలుపెట్టాయి. ఎక్కడా కనీ విని ఎరుగని రక్తపు వర్షం కురిసింది. మిత్రవింద మాటలు విన్న అక్కడి వారంతా ఒక్కసారిగా నోరెళ్లబెట్టారు. ఒకరితో ఒకరు గుసగుసలు మొదలుపెట్టారు. నిజానికి సూర్యగ్రహణం రోజున ఆ రాజ్యానికి చివరన ఉన్న శక్తి స్తంభం రోజు కన్నా 1000 ప్రకాశంగా మెరుస్తుంది. ఆ రోజు ఆ స్తంభం నుండి వచ్చే కాంతి కిరణాలు అగ్నిగోళాల్లా మండుతాయి. దాని దరిదాపులకు వెళ్లే ఏ వస్తువునైనా ఆ కాంతి క్షణంలో భస్మం చేస్తుంది. అందుకే ఆ రోజు రాజ్యంలోని ప్రజలెవరూ ఆ స్తంభం వైపుకు వెళ్లడం కాదు కదా, కనీసం కన్నెత్తి కూడా చూడరు. ఇప్పుడు అక్కడికి యోధా వెళ్లి దాన్ని ముట్టుకోవడం అంటే అతని ప్రాణాలు పోవడం ఖాయం. ఏంటి యోధా ఆలోచనల్లో పడ్డట్టున్నావు? ముందే చెప్పా కదా పోటీలో పాల్గొనడానికి కూడా వణికిపోతావని. ఇది నీ వల్ల కాదంటే చెప్పు. నువ్వు నా మెడలో కట్టాల్సిన తాళి అందరూ చూస్తుండగా నేనే నీ మెడలో కట్టి
అందరి ముందు నిన్ను చీరతో సింగారిస్తాను. ఆమె మాటలు విన్న యోధా తండ్రి, ఒక రాజ్యానికి మహారాజైన రణసింహ, అమ్మా మిత్రవింద, ఇలాంటి పోటీ పెట్టి వాడి ప్రాణాలతో చెలగాటం ఆడకు. ఆ రోజు శక్తి స్తంభాన్ని దూరం నుండి చూడటానికి కూడా అందరూ భయపడతారు. అలాంటిది నువ్వు యోధాని దాని దగ్గరకు వెళ్ళమంటున్నావు. నా యోధాకేమైనా జరిగితే మా వంశం నాతోనే అంతరించిపోతుంది. చిన్నదానివైనా నీ కాళ్ళు పట్టుకుంటాను అంటూ కన్నీళ్లతో చేతులు జోడించి మోకాళ్ళ మీద కూర్చుని మిత్రవిందను వేడుకుంటాడు. తన చిన్నతనం నుండి తన తండ్రి అందరికీ ఆదేశాలిచ్చాడు. తప్పు చేసిన వారికి శిక్షలు విధించాడు. కానీ ఇలా తాను చేయని తప్పుకి ఒక ఆడపిల్ల కాళ్ల మీద పట్టడం చూసిన యోధాకి ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకుంది. ఇదంతా తన వల్లే జరుగుతుందని అనుకుంటూ చెంపలపై కారుతున్న కన్నీటిని తుడుచుకుంటూ, నానా లేవండి, నా కోసం మీరెవరి కాళ్ళ మీద పడాల్సిన అవసరం లేదు. నేను మీ కొడుకునే. ఈ పోటీలో గెలిచి నా వల్ల పోయిన మీ పరువుని, మన వంశ ప్రతిష్టను తిరిగి తీసుకొస్తాను. ఇది నా తల్లి సమాధి మీద ఆనా అంటూ తండ్రిని పైకి లేపుతూ మిత్రవింద వైపు కోపంగా చూస్తూ, మిత్రవింద, ఈ క్షణాన్ని నా జీవితంలోనే మర్చిపోలేను. నువ్వు పెట్టిన పోటీకి నేను ఒప్పుకుంటున్నాను. పోటీలో గెలిచి నిన్ను, నీ అందాన్ని తనివి తీరా ఆస్వాదిస్తాను. సిద్ధంగా ఉండో అని సవాలు చేసి నేరుగా రాజ్యానికి తూర్పు వైపున ఉన్న తన తల్లి సమాధి వద్దకు వెళ్తాడు యోధా. యోధా చిన్నతనంలోనే అతని తల్లి చనిపోయింది. ఆమె గుర్తుగా యోధా చేతికి ఒక ఉంగరం ఉంటుంది. ఆ ఉంగరం తన తల్లి తనకిచ్చిన ఆఖరి జ్ఞాపకం. తల్లి సమాధి వద్ద కూర్చున్న యోధా, అమ్మా, నన్ను క్షమించమ్మా. ఇన్ని రోజులు నా వల్ల నా తండ్రి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. కానీ ఈ రోజు నా కారణంగానే ఆ మిత్రవింద కాళ్ళ మీద పడి వేడుకునే పరిస్థితి వచ్చింది. ఎప్పుడు గంభీరంగా రాజ్యంలోని ప్రజలందరికీ కొండంత అండగా ఉండే నాన్నగారు ఇప్పుడు అదే ప్రజల ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతా నా వల్లే. నేను శక్తిహీనుండి, ఎందుకు పనికిరాని వాణ్ణి అనుకుంటూ యోధా తన తలను తల్లి సమాధిపై కొట్టుకుంటూ ఉన్నాడు. దాంతో అతని తలకి గాయమై రక్తం కారుతుంది. సరిగ్గా అదే సమయంలో ఉన్నట్టుండి ఆకాశం మొత్తం నల్లని మబ్బులు కమ్మేశాయి. ఉరుములు మెరుపులతో చెవులకు చిల్లులు పడుతున్నాయి. భయంకరమైన సుడిగాలి ఆ ప్రాంతాన్ని చుట్టేసింది. ఇంతలో, యోధా, నువ్వు శక్తిహీనుడివి కాదు. ఈ ప్రజలందరికీ నిజమైన శక్తిని పరిచయం చేసేవాడివి. నీ వల్ల నీ తండ్రికి జరిగిన అవమానం కేవలం తాత్కాలికమే. దాని గురించి నువ్వు ఇంతలా బాధపడాల్సిన అవసరం లేదు. ఆ మాటలు విన్న యోధా తన కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ అటూ ఇటూ పరిగెడుతూ, అమ్మా, ఎక్కడున్నావమ్మా? ఒక్కసారి కనిపించు. అయినా శూన్యస్థాయికి పడిపోయిన నేను ఎలా చక్రవర్తినవుతాను? ఇప్పుడు మిత్రవింద పెట్టిన పోటీలో నా ప్రాణాలు కూడా పోవచ్చు. అంతకంటే ముందే ఒక్కసారి నేను చూడాలని ఉంది అని యోధా అంటూ ఉండగానే అతని వేలుకున్న ఉంగరం నుండి పొగ బయటకు వస్తుంది. అది చూసిన యోధాకి అక్కడ ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాదు. చిన్నగా ఆ పొగ ఒక ముసలి ఆత్మలాగా మారుతుంది. అతనే విదుర. యోధా, నీకు సహాయం చేసేందుకు విదురని నేనే పంపాను. అతను చెప్పినట్లు సాధన చెయ్యి. తర్వాత జరిగే అద్భుతాన్ని నువ్వే కళ్ళారా చూద్దో గాని. వస్తాను యోధా అని చెప్పి అమ్మ స్వరం మాయమైపోతుంది. ఇంతలో అక్కడే ఉన్న విదుర యోధా వంక చూస్తూ, నా పేరు విదుర, నీకు సాయం చేయడానికి వచ్చాను. అయితే నేను తిరిగి నవనక్షత్ర స్థాయిని దాటి ఏకలవ్య బిరుదు పొందగలనా? తప్పకుండా సాధ్యమే. యోధా, నమ్మకం ఉంచు. నా శక్తులన్నీ పోయాయని నీకు తెలీదా? అన్నింటికీ ఓ కారణముంది యోధా. నేను చెప్పేది సరిగ్గా విను. మిత్రవింద పెట్టే పోటీలో నువ్వు గెలిచేందుకు నేను నీకు సహాయం చేస్తాను. కానీ యోధా, మిత్రవింద పెట్టిన పోటీని గెలవటం నువ్వు అనుకున్నంత తేలిక కాదు. గత కొన్ని శతాబ్దాలుగా సూర్యగ్రహణం రోజు ఆ శక్తి స్తంభాన్ని కన్నెత్తి కూడా ఎవరూ చూడలేదు. అలాంటిది నువ్వు దాన్ని ముట్టుకోవడం అంటే ప్రస్తుతం నువ్వున్న పరిస్థితికి అసాధ్యమనే చెప్పాలి. అయితే ఈ పోటీ జరగడానికి ముందే నేను నీకొక శక్తి మంత్రాన్ని నేర్పిస్తాను. దాన్ని నువ్వు కనీసం 500 సార్లు పఠిస్తే మిత్రవింద పెట్టే ఎలాంటి పోటీలో అయినా నువ్వు సులభంగా విజయం సాధించగలవు. ఇంతకు అదేమి మంత్రం విదురా? అని యోధా అడగగానే విదుర అతని దగ్గరకు వెళ్లి తన చెవిలో ఒక అద్భుతమైన, ఎంతో శక్తివంతమైన మంత్రాన్ని చెప్తాడు. ఆ క్షణం నుండి యోధా ఆ మంత్రాన్ని మనసులో పఠించడం ప్రారంభించాడు. అయితే యోధాతో విదురు చెప్పే మాటలన్నీ దొంగచాటుగా వింటున్న మిత్రవింద గూఢచారుడు పరిగెడుతూ వెళ్లి జరిగిందంతా మిత్రవిందతో చెప్తాడు. దాంతో ఆమె వెంటనే తన రాజగురువైన ఒక మంత్రగాడిని కలిసింది. ఆ పిరికివాడు శక్తి స్తంభాన్ని ముట్టుకోకూడదు. అంతకు ముందే వాడి కథ ముగిసిపోవాలి. అది నీకు సాధ్యమేనా? నా దగ్గర అసాధ్యమన్న పదానికి తావే లేదు. మంత్రశక్తితో నేను చేయలేని పనంటూ ఏమీ లేదు. ఆ శక్తితో ఆ శక్తి స్తంభాన్ని మరింత వేడిగా మార్చేస్తాను.
దాంతో ఆ యోధ స్తంభం వైపు ఒక్క అడుగు వేసినా పిట్టలా మాడిపోతాడు. ఎలాంటి శక్తివంతమైన మంత్రాన్ని పఠించినా ఆ యోధ ఈ పోటీల్లో గెలవలేడు. చివరక దేవుడే దిగొచ్చినా యోధ చావుని ఆపలేడు. చూస్తూ ఉండు అని మంత్రగాడు చెప్పగానే మిత్రవింద ఆనందంగా తనకు 1000 బంగారు నాణాలిచ్చి అతనిని సంతోషపెట్టింది. మరుసటి రోజు యోధ విదుర చెప్పిన శక్తి మంత్రాన్ని పఠిస్తూ మిత్రవింద పెట్టే పోటీలో పాల్గొనేందుకు సిద్ధమయ్యాడు. అక్కడ జరిగే పోటీ చూసేందుకు చుట్టుపక్కల రాజ్యాల నుండి వేలాది మంది ప్రజలు వచ్చారు. దూరంగా కనిపిస్తున్న శక్తి స్తంభాన్ని చూసేందుకు కూడా అక్కడి జనాలు భయపడుతున్నారు. అయితే యోధ ఉంగరంలో ఉన్న విదుర, యోధ ఆగు, నువ్వు ఈ పోటీలో పాల్గొనవద్దు. ఇక్కడేదో తప్పుగా జరిగింది. ఆ శక్తి స్తంభం సూర్యగ్రహణం రోజు 1000 రెట్లు అధికంగా ప్రకాశిస్తుంది. దాన్ని తట్టుకునేందుకు నేను నీకు మంత్రాన్ని చెప్పాను. కానీ ఇప్పుడు ఆ స్తంభం మరింత ఎక్కువగా మండుతోంది. దగ్గరకు వెళ్తే నీ ప్రాణాలకే ప్రమాదం. ఆగిపో యోధ. లేదు విదురా, ఏదేమైనా నేను ఈ పోటీలో గెలిచే తీరాలి. ఇది నాకు మాత్రమే పరీక్ష కాదు, నా వంశ చరిత్రకు దాని ప్రతిష్టకు పరీక్ష. ఏం జరిగినా వెనకడుగు వేసేదే లేదు అంటూ విదుర చెప్పిన మంత్రాన్ని జపిస్తూ యోధ ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నాడు. యోధ అడుగు ముందుకు వేస్తున్న కొద్దీ అక్కడి ప్రజల్లో ఆందోళన పెరుగుతుంది. యోధ తండ్రి తన ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కొడుకు ప్రాణాల కోసం ఆరాటపడుతున్నాడు. ముందుకు వెళ్తున్న కొద్దీ ఆ శక్తి స్తంభం వేడి అంతకంతకు పెరుగుతూ తన ఒంటిని కాల్చేస్తుంది. అయినా యోధ వెనకడుగు వేయలేదు. మరోవైపు నల్లటి మబ్బులు ఆకాశాన్ని దుప్పటిలా కప్పేశాయి. భూమి కంపించటం మొదలైంది. సముద్రంలోని కెరటాలు అంతకంతకు పైకి లేచి పడుతున్నాయి. సుడిగాలి ఆ ప్రాంతం మొత్తాన్ని చుట్టేసింది. అగ్నికేలలు యోధాన్ని కాల్చేస్తున్నాయి. ఇలా పంచభూతాలన్నీ ప్రపంచానికి ఏదో చెప్పేందుకు ప్రయత్నిస్తున్నట్లు వికృతంగా ప్రవర్తిస్తున్నాయి. ఆ క్షణంలో అప్పటిదాకా ఎవరూ కని విని ఎరుగని అద్భుతం అక్కడి వారి కళ్ళ ముందు జరిగింది. అన్ని శక్తులు ఉన్న విదుర, మంత్రతంత్రాలు తెలిసిన రాజగురువు సైతం ఆశ్చర్యపోయేంత అద్భుతం అది. అందరూ బొమ్మల్లా నిలబడి ఆశ్చర్యపోయేంతగా అక్కడ ఏం జరిగింది? యోధ ఈ కఠినమైన పరీక్షలో విజయం సాధిస్తాడా? శక్తి స్తంభానికి ఉన్న శాపం ఈ పరీక్ష వల్ల మేల్కొందా? యోధ చివరి అడుగు అతని ఆఖరి అడుగు కానుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.